తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. భూమనను గోశాలకు రావాలంటూ ఫోన్లో ఆహ్వానించారు ఎమ్మెల్యేలు పులివర్తి బొచ్చల. అయితే తనను పోలీసులు అడ్డుకుంటున్నారని భూమన తెలిపారు. దానికి సమాధానంగా చుట్టుపక్కల పోలీసులే లేరన్న కూటమి ఎమ్మెల్యేలు ఫోన్లో చెప్పారు. ఎస్కార్ట్ పంపిస్తాం, 5గురు మాత్రమే రావాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కండిషన్ పెట్టారు. తప్పకుండా వస్తానంటూ భూమన గోశాలకు బయలుదేరారు. పల్లా శ్రీనివాసరావు కూడా రావాలి. పల్లా శ్రీనివాస్ గారు కదన్నా, మీరు వస్తారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే సుధీర్ అన్న, బొజ్జల శ్రీకాళహస్తి అన్న సుధీర్ అన్న, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న. మీకు ఇమీడియట్ గా ఎస్కార్ట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తామండా, ఎస్పీతో మాట్లాడతాము. ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కార్ట్ ఇమీడియట్లీ. దే విల్ పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు రాలే ఎక్కువ వరకు, కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు లేరు కదన్నా. మాకు అర్థమైంది అదే, పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అన్నా. మీకు ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ రాడలే కానీ మీకు ఎస్కార్ట్ పంపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే, రైట్, పంపిస్తున్నాం. ఓకే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. అటు గోశాలకు వెళ్లే క్రమంలో కూడా అటు మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాము, అటు భూమన వెళ్ళటానికి పోలీసులు అడ్డుకుంటున్నారని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఫోన్ చేసి రావాలంటూ ఎస్కార్ట్ పంపిస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం భూమన బయలుదేరారా? అక్కడికి వచ్చే అవకాశం ఉందా? అఖిల, ఏదైతే ఉదయం 9 గంటల నుంచి తిరుపతిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డిని ఏదైతే ఓపెన్ ఛాలెంజ్ ద్వారా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆహ్వానం పలకడం, ఆ తర్వాత ఆయన అంగీకరించడం, ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన ఏదైతే టీడీపీతో పాటు జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు తాము కూడా 9 గంటలకు గోశాల వద్దకు వస్తున్నామంటూ ఇక్కడికి వారు వచ్చారు. ఈ సందర్భంలో ఏదైతే గోశాలకు రావడానికి బయలుదేరిన భూమన్ కరుణాకర్ రెడ్డిని ఇటు పోలీసులు అక్కడ కొంత అడ్డుకున్నారు. ఇద్దరు ఒకేసారి వస్తే క్లాజ్ అయ్యే అవకాశం ఉందని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏదైతే టీడీపీకి సంబంధించిన కూటమి నేతలు ఇక్కడే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వీరికి సర్ది చెప్పిన పరిస్థితి. అయితే ఏదైతే టీడీపీకి సంబంధించిన కాళహస్తి, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన్ కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి, మీరు రండి, మేము పోలీసు ఎస్కార్ట్ పంపిస్తాము. ఇక్కడ జరిగే ఏదైతే మీరు ఆరోపించినట్లు 3 నెలల కాలంలో 100 ఆవులు మరణించాయని చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి ఆధారాలు చూపండి అంటూ పిలిపించిన నేపథ్యంలో ఆయన తాను బయలుదేరి వస్తున్నానంటూ కూడా చెప్పిన నేపథ్యము. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులతో ఏదైతే ఇటు వీరు మాట్లాడుతున్న నేపథ్యము, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలతో, ఎస్పీలతో మాట్లాడి ఆయనకు ప్రొటెక్షన్గా ఒక ఎస్కార్ట్ వెహికల్ పంపి ఆయన్ని పిలుచుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఏదైతే కూటమి ఇటు భూమన్ కరుణాకర్ రెడ్డి రెడీగా ఉన్నానని చెప్తున్నారు. అయితే ఆయన తన నాయకులతో కలిసి వస్తానంటూ చెప్తున్న నేపథ్యంలో కేవలం 2 మాత్రమే మేము అనుమతిస్తామంటూ పోలీసులు చెప్తున్న నేపథ్యము. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతుంది. ఓవైపు ఇటు కూటమి నేతలను ఏదైతే ఇక్కడికి రమ్మని ఆహ్వానించిన నేపథ్యము, మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే మనతో పూతలపట్టి ఎమ్మెల్యే ఉన్నారని ఆయన అడిగి తెలుస్తా, మీరు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు, కానీ పోలీస్ ప్రొటెక్షన్ మీరు అడ్డుకుంటున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా బయటికి రానికుండా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మరి ఫోన్ చేసి పిలిచారు కదా, ఆయన ఎంతమందితో వస్తున్నాడు? పిలిచాము, ఎస్ఐ గారు వెళ్ళారు, మాట్లాడారు. అయ్యా, మీరు ఎంపీ గారు మీకు ఎస్కార్ట్తో వస్తామని చెప్పారు, కానీ మేము 100 మందితో అనుమతిస్తేనే వస్తామన్నారట. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం, 100 మందితో వస్తామని తొడగొట్టిన దేనికి? పల్లా శ్రీనివాస్ గారు రండి, నేను నిరూపిస్తానన్నారు. మేము ఎమ్మెల్యేలు మేము ఒకరే వచ్చాం, మా పార్టీ నాయకులు ఒకరే వచ్చారు. రమ్మన్నాం, రా. నువ్వు చేసినటువంటి పాపం ఊరికే పోదు. ఎంత దుర్బుద్ధిలో మనసులో పెట్టుకొని మీరు ఈ ఆవులు పాలు తాగారు, అది మర్చిపోకండి. టీటీడీ చైర్మన్గా 3 పర్యాయాలు పనిచేశారు మీరు. ఈ ఆవులు పాలు తాగారు, ఈ ఆవులు పెరుగు తిన్నారు. ఆ విశ్వాసం కూడా లేదా? దీన్నా మీరు ఇదిలో పెట్టుకున్నది. మీ పరిపాలనలో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, మీరు చైర్మన్గా ఉన్నప్పుడే 100 ఆవులు చనిపోయినాయని చెప్పి. నకిలీ దానా
నకిలీ అన్ని మందులు మీ పాపం కారణంగానే ఇప్పుడు కూడా ఒకవేళ గోవులు చనిపోయి ఉంటే అది మీ పాపమే. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు రండి, మీరు జాతికి క్షమాపణ చెప్పడం కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. అంటే మీరు కరుణాకర్ రెడ్డితో పాటు ఎంపీని రమ్మన్నారు, కానీ మిగతా వారు వద్దని చెప్తున్నారు. మరోవైపు ఇది చాలా సున్నితమైన వ్యవస్థ, ఒక మతానికి ఒక విశ్వాసానికి సంబంధించిన వ్యవస్థను రాజకీయంగా మీరు చేస్తున్నారని వారు అంటున్నారు. ఎవరు సవాల్ చేశారు, ఎవరు ప్రకటన చేశారు? అంటే నోరుంది కదా అని చెప్పి ఏమైనా మాట్లాడేమైనా? సవాల్ చేసింది నువ్వు, రమ్మని చెప్పింది నువ్వు, గోశాలకు వస్తావని మా అధ్యక్షుని అడిగింది నువ్వు, వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయం చేస్తున్నది నువ్వు, పంపిలేదని చెప్పింది నువ్వు. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఎన్ని రాజకీయాలు చేస్తున్నావు, ఎన్ని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు? ఏదైతే ఆవులకు సంబంధించి అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం కొంత వివాదాస్పదమైన అంశమే కదా. వివాదం కాదు, అతను చేస్తున్నటువంటి విమర్శలకు ముగింపు, అతను చేస్తున్నటువంటి దుర్మార్గాలకి అంతం పలకడం, అతను చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకి ముగింపు పలకడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఈ విధంగా దేవుడు టీటీడీని రచ్చకెక్కించడమే అనుకుంటున్నారా? వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చకి ముగింపు పలకడం. అయితే ఏదైతే ఎమ్మెల్యేలు ఇక్కడంతా సమావేశమయ్యారో, దీంతోపాటు మనం చూడవచ్చు ప్రస్తుతం ఏదైతే మదనపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, అదేవిధంగా కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, వీరితో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో పాటు పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యే, పూతలపట్టి ఎమ్మెల్యే ఏదైతే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడైతే ఆవులు 100 ఆవులు మరణించాయి అన్న విషయాన్ని ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చి చెప్తాడా, లేకపోతే ఆయన సంబంధికులు వచ్చి ఈ చర్చలో పాల్గొంటారా అన్న విషయం వేచి చూడాలి. మొత్తం మీద చూస్తే రాధిక, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. అఖిల, పూర్తి స్థాయిలో చర్చ కొనసాగడానికి చర్చకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు చెప్తున్నారు. అందుకోసం వీరు ఏదైతే గోశాలలోనే వేణుగోపాల స్వామి ఆలయం మెట్ల మీద కూర్చున్నారు. దామోదర్, మనం మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాము, ఇప్పటికే గోశాల ఇష్యూకి సంబంధించి సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో కూడా అయితే బొమ్మన ఇప్పటి వరకు కూడా నేరుగా అక్కడికి వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం కానీ, ఎందుకు రావట్లనేది కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే పోలీసులు అడ్డుకుంటున్నారన్న దానికి కూడా అటు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కూడా వాళ్ళైతే మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన చేశారు, మేమే ఎస్కార్ట్ పంపిస్తామంటూ. ఇదంతా ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంటుంది అనుకోవచ్చా? ఎందుకు భూమిని డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం లేదనుకోవచ్చు? ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇటు 11వ తేదీ ప్రారంభమైన సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు ఏదైతే తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు గురుమూర్తి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడ నేను ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి రానప్పటికీ తిరుపతి ఎంపీ ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అతను ఈ చర్చలో పాల్గొనబోతున్నాడు. ఎస్పీ గారు ఆయన తీసుకుని వస్తున్న నేపథ్యం. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వీరు ఏ విధంగా ఎలాంటి ఆధారాలు చూపిస్తారు, ఏమి ఇక్కడ మాట్లాడబోతున్నారా అన్నది మనం చూడాల్సి ఉంది. పోలీసులు ఎంపీని తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంపీతో పాటు ఎంపీ ఒక్కరే వచ్చి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఎంపీ వస్తున్న నేపథ్యం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఎస్కార్ట్తో మిమ్మల్ని తీసుకొని వచ్చారా? ఎస్కార్ట్ ఏం రాలేదండి, ఒంటరిగా మేమే వచ్చాము. అంటే భూమన్ గారు రావడం లేదా? భూమన్ గారిని తీసుకురావడానికి వాళ్ళని తీసుకొని పోతున్నారు. ఎందుకంటే తీసుకొని రమ్మంటున్నారు, వీళ్ళేమో రమ్మంటున్నారు, అక్కడేమో పోలీసులు అడ్డుకుంటున్నారు. అందుకని సాక్షాత్ నేనే వచ్చి రండి పోదాం తీసుకొని వద్దాం, మీరేమి ఇక్కడ చెప్తున్నారు, ఆడేం జరగట్లేదు, అడ్డుకుంటున్నారు. ఎస్పీ గారు ప్రొటెక్షన్ పంపించారు? లేదు లేదు లేదు. ఇప్పుడు ఎంపీ గారు స్థానిక ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుతున్నారు. వీరు ఎంపీ చెప్తున్న దాని ప్రకారం ఏదైతే మీడియాతో కలిసి వెళ్దాము, లేకపోతే మీరు వచ్చి మా నాయకుడిని ఇక్కడికి తీసుకురండి అంటూ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ లొకేషన్ చెప్పండి.
లొకేషన్ చెప్పండి, ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో పంపిస్తాం. సాక్షాత్తు వాడు కరుణాకర్ రెడ్డి గారు యొక్క ఇంటి ముందే నిలబడున్నారు. ఇప్పుడు వెహికల్ నంబర్ గంట సేపు కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేక రామన్నారు. మీడియా సాక్షి భయ్యా తీస్తున్నారు మళ్ళీ మనం ఎందుకు తీయాలి? కరుణాకర్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడాము. గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? రమ్మరాబాయ్ ఎవడుతున్నాడు? వచ్చినా కదా మీతో మాట పెడితే రాకూడదు. ఎవడుతున్నాడు? మీడియా ఒకటి గమనించండి, ఇవన్నీ ఈ డ్రామాలు అయిపోయిన ఆ డ్రామా కొత్త డ్రామా ఇదే. నడిచొస్తే ఆయన అడ్డుకున్నారు. 600 మీటర్లు నడిచొచ్చాడు ఆయన. 600 మీటర్లు నడిచొచ్చినటువంటి ఆయన అడ్డుకున్నారు. అంటే స్వేచ్ఛగా వచ్చి ఏం అసత్య ఆరోపణలు ఇవి? అంటే ఇప్పటికి కూడా అసత్యమేనా? అరే మీ వెంకటేశ్వర స్వామి మన నమ్మకాలు ఆడున్నాయన్న మీకు. వెంకటేశ్వర స్వామి దొరికిన వెంటనే వెంకటేశ్వర స్వామి వాడుకోవడం ఫ్రీ దొరికాడని చెప్పి సాక్షి లోగోలో మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్టే వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తుంది. మీరు అక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. లైవ్ లో ఉన్నాము. లైవ్ ఫ్రేమ్ లో ఉన్నాను. హైదరాబాద్ ఎందుకంటే అదే డ్రైవరు అదే రోడ్డు చెప్తారా? దీనికి ఉండే దారు దీనికి దారి ఒకటే ఉండదు. మీడియా కోసం మీరు చేస్తున్నారు. సార్ వచ్చినట్లు రావచ్చు.
చూపించాలని 9 గంటల నుంచి 4 గంటల సేపు ఉన్నాం. ఉదయం 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. పిలుస్తున్నాం మేము. ఉదయం 9 ఎస్కార్ట్ పంపిస్తామన్నాము. చూసారా మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? మీడియా సాక్షిగా మీరందరూ సాక్షులు. మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్లోకి వచ్చి గోశాల కాంపౌండ్లో దిగి 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు. నేను గోడ దూకొచ్చాడు. ఏ గోడ దూకొచ్చావు చెప్పు. ఏ గోడ దూకొచ్చావు? ఏ గోడ దూకావు? ఇప్పుడు ఏ గోడ దూకావు చెప్పాలా? గౌరవ ఎంపీ గారు ఇప్పుడు గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? ఏ గోడ దూకారు? గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? అయ్యా గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? మిమ్మల్ని అడ్డుకున్నారా? నేను గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకొచ్చారు చెప్పండి. మీడియా అందరూ పదారండి. ఏ గోడ దూకొచ్చారో చూపిస్తాను. మీరు ఏ గోడ దూకొచ్చారు చూపిస్తారండి. మీరు ఏ గోడ దూకొచ్చారు? మీరు నువ్వు ఎస్పీకి ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు నువ్వు చెప్పు బాబా. నువ్వు ఏడుతున్నావు, నువ్వు ఏడకూడదు దిగుతావు స్వామి. నువ్వు చెప్పు. పంపించాము. చెప్తున్నారు మిమ్మల్ని పంపిస్తామని చెప్పారు కదా. ఉదయం నుంచి ఎస్పీ గారు కూడా చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? చూసారా? చూడు 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 ఆయన గోడ దుంకొచ్చాడు. ఏదైతే మొత్తం మీద ఇటు ఓవైపు ఎంపీకి కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నడుస్తుంది. ముఖ్యంగా తనను బయటికి లోపల నుంచి ఇక్కడ రావడానికి గోడ దుంకే వచ్చానని అంటున్నాడు. ఎక్కడి నుంచి దూకావో, ఎక్కడ నుంచి లోపలికి వచ్చావో ఎంట్రీ ఇవ్వాలా, రాజమార్గంలో వచ్చి ఈ విధంగా మాట్లాడడం తగదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దామోదర్ మనం చూస్తున్నాము అక్కడ ఎంపీ గురుమూర్తి చెప్పిన మాటలను కూడా మనం చూస్తున్నాము. నేను గోడ దూకొచ్చాను, పోలీసులు అడ్డుకుంటున్నారు అండ్ అలాగే భూమన కరుణాకర్ను కూడా అక్కడ పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఫోన్ చేసి చెప్పేది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి అంటున్నారు. దానికి సంబంధించి కూడా అక్కడ ఏమైనా సాక్ష్యాలు చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే భూమన కూడా ఇప్పటి వరకు అటు బయటకు రాలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడు అక్కడ గోశాలకు వచ్చే అవకాశం ఉందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీ ఏదైతే కూటమి నేతలతో మాట్లాడారో ఈ సందర్భంగా మీరు వస్తేనే కరుణాకర్ రెడ్డిని అటు నుంచి తీసుకొస్తారు, పోలీసులు రానివ్వకుండా అటు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారంటూ ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ప్రస్తుతం చూస్తుంటే మనకు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి జరిగిన టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. పోలీసులు ఇరు వర్గాలను సమన్వయం పరుస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ ప్రస్తుతం చూస్తున్న వ్యవహారంలో ఏదైతే ఇక్కడికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి టీడీపీ నేతలతో మాట్లాడుతున్నారు. ఓవైపు టీడీపీ నేతలు నువ్వు రావడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడికి రాలేకపోయాడంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి సుమారు ఒక 15 నిమిషాల నుంచి ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు ఆయన వస్తాడా లేకపోతే మేము ఇటు నుంచి వెళ్ళాలా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మీరు వచ్చారు కదా, మీరైనా చూపించండి. మా దగ్గర ఉన్న ఏదైతే గెజిట్కి సంబంధించిన వివరాలన్నీ అంటే విజిలెన్స్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి, దీనికి మీరు సమాధానం చెప్తారా, మీ మాజీ ఎమ్మెల్యేతో సమాధానం చెప్పిస్తారా అంటూ కూడా మాట్లాడుతున్నారు అఖిల. అయితే దామోదర్ ఇప్పుడు ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే వరకు కూడా అటు టీడీపీ నేతలు సైతం అక్కడే ఉండే అవకాశం ఉందా? మరేమంటున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ నుంచి పోలీసులు ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే వారి వెంట తాను వస్తాను, నన్ను పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారంటూ ఆయన ఎంపీ గురుమూర్తిని ఇక్కడికి పంపాడని కూడా చెప్తున్న పరిస్థితిలో మొత్తం మీద చూస్తే ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. చెప్పిందే చెప్తున్నారు, తననే దగ్గరికి రానివ్వలేదంటూ చెప్తున్న పరిస్థితి.
విగ్రహం ఒకటి కనపడి కొంచెం అన్నా చెప్పను. ఇక మనం చూస్తున్నాము తిరుపతి గోశాల వద్ద కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. హిందువుల పేరు చెప్పిన వెంటనే గురుమూర్తి గారు వెళ్ళిపోతున్నారు. హిందువుల పేరు చెప్పిన వెంటనే వెళ్ళిపోతున్నారు. మీరు ఎంపీ గారితో ఇంతసేపు వాగ్వాదం చేశారు కదా, ఏం ఆయన మరో కొత్త నాటకానికి తెరదించాడు. కరుణాకర్ రెడ్డి పంపించాడు. అక్కడ చూడండి కాన్వాయ్ అయింది, చూడండి కెమెరా చూపించండి. అక్కడ దాకా కాన్వాయ్ వచ్చింది, ఆయన గోడ దూకొచ్చినాడని అబద్ధం చెప్తాడు. ఆడున్న కార్లన్నీ ఆయనవే, ఆయన గోడ దూకొచ్చినాడని అబద్ధం చెప్తాడు. ఇంతమంది దగ్గర హిందుత్వ పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము ఎంపీ గారిని అడిగినాం, హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు? అన్ని కులస్తులు, క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఎన్డీఏ కుటుంబం మాకు అత్యంత ఆప్తులు, కానీ వైఎస్ఆర్సీపీ కానీ మన కరుణాకర్ రెడ్డి కానీ ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నాడు? ఈ రోజున ఎంపీ గురుమూర్తి గారు కూడా క్రిస్టియన్ సోదరుడు, ఆయనకు మేము గౌరవించాం వచ్చాం, కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువుల పైన దాడి చేస్తున్నారు? దీనికి కారణం చెప్పాలి. గతంలో చూస్తున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా హిందువులు గిట్టదా? మేము ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుక, అదేవిధంగా క్రిస్మస్ కనుక, అదేవిధంగా బక్రీద్ తోఫా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ మాకు అన్నదమ్ములాగా ఉన్నారు. కానీ కరుణాకర్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ గురుమూర్తి గారిని కూడా ఇప్పుడు ప్రశ్నించాం, ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నారని దానికి సమాధానం చెప్పలేదు. చుచ్చు పెట్టడానికే చేస్తారండి. ఆయన ఇప్పుడు రమ్మన్నాడు, మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు. మేము రెడీ. ఈయన మాత్రం అటు వెనకాల నుంచి వచ్చాడట, పక్కన కార్ల సీట్లో ఖాళీ లేదా కరుణాకర్ రెడ్డి గారికి? ఎక్కించుకొని రావచ్చుగా. ఈయన ఎక్కడ వచ్చాడు, గోడ దుంకినా అంట. ఈయనే భూమికి జాడడం లేడు, గోడ దుంకి ఎట్టొస్తారండి? అది వెహికల్ కాన్వే ఒకసారి తిప్పండి. వెహికల్ కాన్వే ఎస్పీ గారు అన్ని సెక్యూరిటీ తీసుకొచ్చారు, లోపల నుంచి బయట నుంచి కూడా అలౌ చేసినారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అర్థం కాదు, న్యూసెన్స్ కాకపోతే ఆయన వచ్చి మాకు హిందుత్వం చెప్తున్నానండి. దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు హిందుత్వం గురించి మా చెప్తాడు. హిందువుల పైన దాడి చేస్తున్నట్టుంది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కరుణాకర్ రెడ్డి అంటే ఈ రోజు వచ్చిన వీళ్ళు ఒక క్రైస్తవుడు అయినటువంటి కరుణాకర్ రెడ్డి కానీ గురుమూర్తి గారు కానీ వాళ్ళ అనుచరులంతా హిందుత్వం పని చేశారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అన్ని కులస్తులుగా సమానంగా చూసుకుంటారు. మీరు చూసుకుంటారు, రేపు దండం పెట్టి జరుగుతాం. కానీ ఇది తప్పు. అన్ని కులస్తులు ఒకటే. ఈ హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన అనుచరుడు కరుణాకర్ రెడ్డి. ఈ వివాదానికి ఇంతతో క్లోజ్ అయిన పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుపతిని అప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకైనా మారాలి. మీరు ఈ రోజుతో మీరు చెప్పండి, ఈ వివాదానికి ఇంత క్లోజ్ అయినట్టు? మేము ఎప్పుడో క్లోజ్ చేసేసాము. ఆయన రోజు వార్తల్లో ఉండాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా వెంకటేశ్వర స్వామితో గోవులతో పెట్టుకున్నాడు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. వెంటనే ఈ డ్రామాలకు మీరు పులి స్టాప్ పెట్టారని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం. ఈరోజు వస్తున్నారు, మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకొచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక మాట అంటారు, ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు, మీరు రండి మిమ్మల్ని అవినీతిమిస్తుంటే, లేదు మేము 100 మంది అనుచరుతున్నామంటే ఇదేమి గోదా కాదు, ఇది గోదా కాదు, గోశాల. గోదాకి ఏదో ఫైటింగ్కి వచ్చినట్టు మేము 100 మందితో వస్తాం, 1000 మందితో వస్తాం అంటే కుదరదు నాయన. ఇది గోశాల, ఆవులు భయపడతాయి. నువ్వు రా, నీతో పాటు 5 మంది రా, మేము కూడా ప్రతినిధులు మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పైనావు. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి, నువ్వు చెప్పినటువంటి మాటలకి ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు. కాబట్టి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పు, వెంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు. గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోనని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మొత్తం మీద కరుణాకర్ రెడ్డి నిరూపించమని మేము అందరూ జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా అడిగిన ప్రకారం ఏదైతే ఆయన దారి గోడ దుంకి వచ్చాడన్నది అబద్ధము. ఆయన కాన్వాయ్ ఏదైతే గోశాలలోని లోపలి వరకు వచ్చింది, కానీ కావాలని ఈ విధమైన అనవసర దుష్ప్రచారం చేసుకొని ఇక్కడికి వచ్చాడు. భూమన్ కరుణాకర్ రెడ్డి ఆయనతో పాటు వచ్చింటే ఎవరు అభ్యంతరం చెప్తారు? కావాలని ఇది నాటకం అంటూ కూడా వీరు అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే తిరుపతి ఎంపీ గురుమూర్తి కొంతసేపు క్రితమే ఇటు నుంచి వెళ్ళిపోయాడు. ఆయన చెప్తున్నది ఏమంటే తనను రానిచ్చారు కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి రానివ్వకుండా పోలీసులు అక్కడ సిఐఎస్ఐ అడ్డుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే
మెయిన్ గేట్ వద్దకు భూమన్ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా వచ్చాడు. కానీ ఎంపీ ఒక్కరు లోపలికి వచ్చారు. ఎంపీని మాత్రం లోపలికి అనుమతించి అతన్ని అక్కడే ఆపివేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనకు అయితే ఉదయం నుంచి జరుగుతున్న టెన్షన్ వాతావరణంలో కొనసాగుతుంది. 1 గంటకు మీడియాతో తాను మాట్లాడతానంటూ ఎంపీ ఏదైతే మాజీ ఎమ్మెల్యే మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. అఖిల దామోదర్, మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా అటు టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాము. ఇదంతా కూడా అసత్య ప్రచారం చేసేందుకు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకే అసత్య ప్రచారాలు చేస్తుంది వైసీపీ. వాళ్ళని క్షమాపణను కోరాలి అంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డికి కూడా అయితే ఒక సవాల్ అయితే విసిరారనుకోవచ్చు. మరి దీనిపై అటు జగన్ స్పందించే అవకాశం ఉందా? ఇటు భూమిని కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పుడు 1 గంటకు భూమన్ మీడియాతో మాట్లాడుతున్నానంటూ ఇంతకు ముందే ప్రకటించారు. దీంతోపాటు ఈ విషయం గురించి ఆయన కూలంకషంగా మాట్లాడనున్నాడు. ఉదయం జరిగిన ఘటన పరిణామాల నేపథ్యంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే ఇటు టీడీపీకి కూటమికి సంబంధించిన నేతలు ఇక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారంటారు. రోజాను అదే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా ఆయన వద్దకు వచ్చారు. అదేవిధంగా ఎంపీ గురుమూర్తి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి రావడానికి పోలీసులు అనుమతించలేదు. ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు వస్తే క్లాజ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళు పోలీసులు భావించారు. ఏదో ఎంపీ వచ్చినప్పుడు కూడా అదే ఇష్యూ ఇక్కడ నడిచింది. ఇరు వర్గాలు పరస్పరం వాదించుకుంటున్నారు. కానీ ఏదైతే పూర్తి స్థాయిలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ వివరాలు అన్న విషయాల గురించి మాట్లాడుకోలేదు. కేవలం భూమన్ కరుణాకర్ రెడ్డిని రానివ్వలేదు, పోలీసులు అడ్డుకున్నారు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటూ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో మొత్తం మీద ఇది మరింత వివాదంగా మారనుందా, లేకపోతే ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పడనున్నదా అనేది తేలనుంది. అయితే భూమన్ కరుణాకర్ రెడ్డి ఈరోజు ఈ విషయం మీద ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే ఏదైతే గత 100 రోజుల్లో 43 ఆవులు మరణించాయని టీటీడీ అధికారులు ప్రకటించారో, అంతకు మునుపు గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆవులు మరణించడమే కాకుండా వరదల్లో చనిపోయినాయి, బ్రూసోలియా వ్యాధి వచ్చి పెద్ద ఎత్తున ఏదైతే జెర్సీ ఆవులన్నింటినీ ఇష్టానుసారం వదిలేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా స్పష్టంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటిని గురించి ఏమాత్రం మాట్లాడని భూమన్ కరుణాకర్ రెడ్డి ఈ 3 నెలల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎవరైతే హరినాథ్ రెడ్డి, డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని ఇష్యూ నుంచి కాపాడడం కోసమే ఇలాంటి వ్యవహారానికి తెరలేపడానికి కూడా అంటున్నారు. దీంతోపాటు ఏదైతే హిందూ మతానికి వ్యతిరేకంగా కుట్ర చేయడము, హిందువుల్లో ఏదైతే హిందువులకు అన్యాయం జరిగిపోతుందంటూ ఒక ప్రచారం చేయడంలో భాగంగానే ఇలాంటి వ్యవహారాలను తెరమీదికి తెస్తాడు. పవిత్రమైన గోవులతో కూడా రాజకీయం చేశాడంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.